ఏదైతే జాతీయ రహదారులు ఆనుకుని ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దేశంలో విద్యుత్ వాహనాలు ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 2 పెట్రోలియం కంపెనీల భాగస్వామ్యంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికను ఆమోదించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య. 6 నెలల కింద భార్యను హత్య చేసిన భర్త పశ్చాత్తాపంతో బలవన్మరణం. క్షణికావేశంలో చేసిన తప్పును పశ్చాత్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందినటువంటి గంగిరెడ్డి 49 సుజాత భార్యాభర్తలు 2 కుమార్తెతో కలిసి 10 ఏళ్ల కింద బెంగళూరు వెళ్ళి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో 6 నెలల కింద ఘర్షణ పడ్డారు. గంగిరెడ్డి క్షణకావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆ ప్రాణాలు కోల్పోయింది. భార్యను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడ పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలలు జైలు జీవితం గడిపి శనివారం బెయిల్పై విడుదలై స్వగ్రామంలో ఉన్న కుమారుల వద్దకు వచ్చాడు. రాత్రి వాడితో కలిసి భోజనం చేశాడు. ఇకపై తనను అందరూ భార్యను చంపేశానన్న ఏహభావంతో చూస్తారని క్షణికావేశంలో భార్యను చంపుకున్నాను, తనకు బతకాలం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి ఇంట్లో కుమారులతో కలిసి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున మెలకు వచ్చిన కుమారులకు ఇంట్లో తండ్రి కనిపించలేదు. గ్రామంలో వెతికారు. గంగిరెడ్డి తన తండ్రి భార్య సమాధుల వద్ద చెట్టు కూరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాన్ని గమనించారు. మృతుడు కుమారుడు నవీన్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటమోహన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. కాకపోతే దంపతుల కిడ్నీ